లోకేష్ గారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈ వాకర్స్ అందరికి ఉచితం చేయడం కానివ్వండి, అంటే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆయన పనితీరు కానివ్వండి ఎలా చూడాలి? ఇచ్చిన మాట తప్పకుండా లోకేష్ గారు మా వాకర్స్ ఫస్ట్ టైం మేము వెళ్ళి కలిసినప్పుడు నడక అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇష్యూ సెటిల్ చేస్తానని మాకు ఫస్ట్లోనే హామీ ఇచ్చారండి. దాని మేరకు కరస్పాండెన్స్ కూడా జరిగింది. అయితే గవర్నమెంట్ ఏమన్నారంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది స్టేట్ వైడ్ పాలసీ డెసిషన్ అవుద్దండి, అందువల్ల ఇబ్బంది అవుద్దనంటే అట్లయితే ప్రభుత్వానికి నష్టం వచ్చే పని అయితే చేయొద్దు, నా సొంత డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆయన సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చాడండి. ఈ వాకర్స్కి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఆయన చేసే అభివృద్ధిలో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని మేము భావిస్తున్నాం. సో ఇది చిన్న పని లేకపోతే పెద్ద అమౌంటా చిన్న అమౌంటా పక్కన పెడితే సార్, ఇచ్చిన మాట ప్రకారం ఆ కమిట్మెంట్ అనేది మాట తప్పని మనిషి ఆయన. సో మీ యువ నాయకుడిగా ఆయన గతంలో ఓడిపోయినా కూడా మంగళగిరి ప్రజల అభిమానాన్ని చూరగొనడం కానివ్వండి, లేకపోతే నేను ఇక్కడే మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే విధానం కానివ్వండి, మీరు భారీ మెజారిటీతో గెలిపించిన నేపథ్యం కానివ్వండి, ఇక మంగళగిరిని బాగా డెవలప్ చేయడానికి ఆయన వంతు సహకారం అందిస్తారనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా 100కి 100% ఇస్తాం, 100కి 100% ఇస్తాము. రాబోయే కాలంలో మంగళగిరి రూపురేఖలు మార్చేటటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. రైట్ రైట్ మీ అభిప్రాయం ఏంటి సార్? లోకేష్ గారి పనితీరు పట్ల కానీ ఆయన యువ నాయకుడిగా మంత్రిగా ఈ రోజున ఐటీ శాఖ, గతంలో మంగళగిరి ఒక ఐటీ హబ్ గా మారిపోతుంది అని విన్నాం 2019 ముందు. 2019 తర్వాత మంగళగిరిలో వ్యాపారాలు కానివ్వండి లేకపోతే ఏదైనా కానీ కొంత స్తబ్దత ఏర్పడింది. అమరావతి గురించి కొంత ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో మళ్ళీ పూర్వవైభవం వచ్చింది అనుకోవచ్చు అంటారా? 100% సార్, 100% చాలా బాగుంది, పూర్వవైభవం వచ్చింది సార్. సో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? చాలా ఎక్సలెంట్ సార్. అసలు మంగళగిరిలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కాబట్టి అసలు ఈ విధంగా చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు సార్. సార్ ఎక్సలెంట్ సార్, అన్నమాట ప్రకారం ప్రతిదీ చేస్తూ ఉన్నారు. అసలు మా వాకర్స్కే కాదండి, ఇవాళ మంగళగిరి పుర ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు, వాకింగ్ చేసుకునే అవకాశం. ఇంతకుముందు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండేది కదా, ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాకింగ్ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోండి. రైట్ మీ అభిప్రాయం ఏంటి సార్? లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన యువగల పాదయాత్ర అప్పటి నుంచి కూడా సార్ మీ యొక్క మంగళగిరి అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేసినప్పుడు ఆయన అక్కడ సమస్యల గురించి నోట్ చేసుకోవడం కానీ లేకపోతే అక్కడ ఒక శిలాఫలకం నేను ఇది చేస్తానని చెప్పి కమిట్మెంట్ కానీ ఎలా చూడాలంటారు? కామన్గా పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్ ముందు ఒక ప్రామిస్ చేస్తారు, ఎలక్షన్ తర్వాత ప్రజలకి కనిపించకుండా అందుబాటులో లేకుండా పోతారు. అలాంటి నాయకుల్లో మనం లోకేష్ గారిని యువ నాయకుడిని నంబర్ 1గా ఎన్నుకోవచ్చు. మరలా మేము ఇక్కడ ఎలక్షన్ ముందు ఇక్కడ ఆయన క్యాన్వాస్ చేసి గెలిపించాము, మరలా గెలిపిస్తాం. ఇప్పుడు నంబర్ 1గా పనిచేస్తున్నాడు. తన ఆఫీస్లో కూడా మేము చిన్న పని మీద వెళ్ళాము. ఎలాంటి అక్కడ అవకతవకలు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఆ వర్క్ చేస్తున్నారు అక్కడ. దాన్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాష్ట్రం అంతా కూడా ఇలా ట్రాన్స్పరెన్సీ వర్క్ జరిగితే ఈ ప్రభుత్వం ఇంకా రాబో రోజుల్లో 30 సంవత్సరాలు తప్పకుండా లోకేష్ గారి చేతిలోనే పాలించగలడని మేము పూర్తిగా నమ్ముతున్నాం. పూర్తిగా నమ్ముతున్నాము 100కి 200%. మంగళగిరి నియోజకవర్గం అనే పార్టీకి మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదం కూడా గతంలో తీసుకొచ్చిన పరిస్థితి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్లు ఎలా ఉంది సార్? ఆ నినాదానికి సార్థకత చేకూరుస్తున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ వాకర్స్ అందరికీ ప్రజానీకం అందరికీ కూడా వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా ప్రజానీకం అంతా కూడా ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళడానికి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇంకా మంగళగిరి పానకాల స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులకి అనుకూలంగా ఉండేందుకు ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణ హితమైనటువంటివి ఉచితంగా అరేంజ్ చేశారు. ఇట్లా ఒక ప్రజాహితమైనటువంటి ప్రభుత్వం మనకి ఇక్కడ వర్ధిల్లుతున్నది. అందుకు మంగళగిరి ప్రజానీకమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం కూడా చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉందని నేను భావిస్తున్నాను. మంగళగిరి రాజకీయ చరిత్ర చూస్తే సార్ ఇక్కడ ఒక కొరకరాని కొయ్యగా ఉండే తెలుగుదేశం పార్టీకి అప్పుడున్న నాయకులు కానీ గతంలో 2019లో ప్రజలు ఆయన్ని గెలిపించకపోయినా కూడా లేదు నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఉంటాను, ఈ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతానని చెప్పి ఆయన అకుంఠిత దీక్షతో ఆయన ఉన్న తీరు కానివ్వండి, తర్వాత మీరు భారీ మెజారిటీతో మళ్ళీ ఆయన గెలిపించిన తర్వాత మంత్రిగా ఈ రోజున ఆయన మీకు అందిస్తున్న సేవలు కానీ వాటి పట్ల మీ అభిప్రాయం? ముందుగా ఏంటంటే మేము మంగళగిరి ప్రజలు అయినందుకు మేమందరం వీఆర్ ప్రౌడ్ ఫీల్, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంత క్రితం మన కుప్పం నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలను చూసి మేము చాలా అసూయపడేవాళ్ళం. వీళ్ళ నియోజకవర్గంలో 10 సార్లు ఎందుకు వీళ్ళు గెలుస్తున్నారు, ఎంత డెవలప్మెంట్ ఉందని. ఇప్పుడు ఆ అదృష్టం మాకు కలిగింది, ఎందుకంటే మాకు లోకేష్ ఉండటం వల్ల. లోకేష్ వచ్చిన తర్వాత
అంటే మాకన్నా చిన్నవాడు, మా అందరి దీవెనలు కూడా లోకేష్కి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ, అలాగా మాకు లోకేష్ అనేవాడు అలా ఉన్నాడు. నిజంగా ఒక మాట ఇప్పుడు కాదు, ఈ గెలవక ముందు కూడా అతను చేసినటువంటి యాక్టివిటీస్ అంతా ఇంత కాదు. ఒక్క ఈ ఎకో పార్కులో మాకేదో ఫ్రీ ఇచ్చాడనో ఇంకోటని కాదు, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ లోకేష్ ఈ కమిట్మెంట్ అతను 200% బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ఇది కూడా చెప్పాలి. ఇంత క్రితం ఇదే ఎకో పార్కులో మా ఫీజు గురించి మేము పాత ఎమ్మెల్యే గారిని ఒకసారి రిక్వెస్ట్ చేసి అడిగాం పిలిపించుకొని. ఆయన అంటే అనకూడదు వ్యంగ్యంగా, మీరు ఆ మాత్రం కట్టలేరా రోజు 10 రూపాయలు అనే పదం వాడారు. అది సవ్యంగా వాడినా మామూలుగా కొంచెం ఏదో వ్యంగ్యంగా అన్నట్టుగా ఇబ్బందిగా అన్నట్టు అనిపించింది. యాక్చువల్గా లోకేష్ గారికి కూడా చెప్పాల, వాళ్ళ మిసెస్ బ్రాహ్మణికే చెప్పాం. అయినా సరే ఒక లిస్ట్ రాసుకొని మా మంగళగిరి నియోజకవర్గాన్ని మా నిజంగా ఆంధ్రదేశంలో తీర్చిదిద్దుతున్నాడు లోకేష్ గారికి. నిజంగా మా తరఫున మంగళగిరి ప్రజలందరి తరఫున ఈ శుభాభినందనలు చెప్తున్నాం అన్నమాట. మాకు ఆయనే 10 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటాడు, కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే మాకు. సార్ అంటే ఒక కమిట్మెంట్ ప్రకారం ఒక కమిట్మెంట్ ప్రకారం లోకేష్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అంటే మామూలుగా నాయకులు అనేవాళ్ళు మాట ఇస్తారు, దాన్ని నిలబెట్టుకుంటారా లేదా తర్వాత సంగతి. కానీ ఈరోజు యువ నాయకుడిగా లోకేష్ గారి పనితీరు కానివ్వండి, ఆయన ఈరోజు మంత్రిగా ఉండి ప్రతి సమస్య పట్ల ఆయన చూపిస్తున్న చొరవ కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఇప్పుడు మంగళగిరిలో 2019లో లోకేష్ గారు ఇక్కడ పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు వారు ఇక్కడ పరాజయం పాలయ్యారు. పరాజయం పాలైనప్పటికి కూడా ఇట పట్టుదలతో ఈ నియోజకవర్గంలోనే నేను సేవ చేసి గెలవాలని పట్టుదలతో కృషి చేశారు. ఆ పట్టుదల 2024లో సక్సెస్ అయ్యారు, భారీ మెజార్టీతో గెలిచారు. భారీ మెజార్టీతో అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మాట. ఏ రాజకీయ నాయకులైనా మన ప్రజలు రాజకీయ నాయకుల మాటలు నమ్మరు, అబద్ధాలే. ఇప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు అబద్ధం ఆడి ఇంకా కాసేపు ముందుకెళ్ళిన తర్వాత నేనెప్పుడు అన్నాననే మాట రాజకీయ నాయకుల్లో ఉంది. ప్రజల్లో ఆ భావాలు ఇప్పటికీ ఉన్నాయి, చెక్కు చెదరలా. కానీ మన లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి ఏకైక నాయకుడు లోకేష్ గారే. మనం ఆయన్ని చూసి నేర్చుకోవాలా. ఈ మంగళగిరి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఇంతకుముందు 40 సంవత్సరాలు పరిపాలించారండి ఇక్కడ మహానుభావులు. ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళు పెరిగారు, కానీ ఈ ప్రజలు బాగుపడలేదు సుమా. కానీ ఈరోజు లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రజలు బాగుపడుతున్నారు, ఊరు అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో ఐటీ సెక్షన్లో పిల్లలు ఎంతో ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకన్నా రాజకీయం ఇంకా మనకేం కావాలి సార్? ఇలాంటి నాయకుడు కావాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ అంటే ఒక నాయకుడిగా, యువ నాయకుడిగా గతంలో మీరన్నట్టుగా ఆయన ఓడిపోయినా కూడా ప్రజలకి ఏం కావాలి, ప్రతిక్షణం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ సమస్యలు ఏంటి అని ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న నాయకులు చాలా అరుదుగా కనబడతారు సార్ మీరు అన్నట్టు. కానీ చాలా తక్కువ. ఎందుకని అంటే వాళ్ళు కూడా పేపర్ మీద రాస్తారు. ఈ రాజకీయ నాయకులు పేపర్ తీసుకుంటారు, అన్ని రాస్తారు, మనం ఇటు పోగానే బుట్ట దాఖలు చేస్తారు. ఈ నాయకుడి దగ్గర ఆ లక్షణాలు లేవు సుమా. ఖచ్చితంగా పేపర్లో ఇంప్లిమెంట్ చేసిన ప్రతి విషయాన్ని ఖచ్చితంగా నారా లోకేష్ గారు సక్సెస్ చేస్తున్నారు. సక్సెస్ చేయడానికి ఇదే రీజనం. ఈ ఎకో పార్కులో నారా బ్రాహ్మణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మేము వాకర్స్ అందరం కూడా మేడం గారిని అడిగాం, మాకు ఎకో పార్కులో ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ కావాలి. అప్పుడు ఆర్కే గారు చెప్తే చేయలేదు వారు. వచ్చేస్తే మేడం గారు ఏమన్నారంటే సార్తో చెప్పి చేద్దాం అన్నారు. మేము కమిటీ సభ్యులు అందరం కలిసి నారా లోకేష్ గారు ఇంటికి వెళ్ళి కలిసాం, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఓకే నేను చేస్తున్నాను పో అన్నారు. అంతే. ఎమ్మటే 3వ రోజు అరుణ్ గారని పిఏ గారిని పంపించారు ఇక్కడికి. ఇక్కడ సందర్శించారు ఈ పార్కు. ఈ పార్కులో మీ సమస్యలు ఏందో చెప్పమన్నారు. చెప్పాం. ఇక్కడ వాటర్ వాంటింగ్ అభివృద్ధి చేయాలి, ఇది రాజధాని పరిధిలో ఉంది, ఇట్లా మా ఫ్రీ అన్నీ చేశారండి. ఆ తర్వాత ఈ ఎకో పార్క్ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము జనవరిలో ఫీజు కట్టాలి, మేము కట్టలా, మా మీద అటాక్ టైట్ చేశారు. మేము టైట్ చేస్తే మేము రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, నేను బాలమోహన్ గారు. ఆ తర్వాత మా కమిటీ సభ్యులు ఒక 50 మంది కలిసి వెళ్ళాం. వాళ్ళందరూ పిఏలు అందరూ కమిటీ అయ్యి
దాని వ్యవహారం సీరియస్గా తీసుకొని ఓ సక్సెస్ చేశారు. నారా లోకేష్ గారికి ఇంత సక్సెస్ చేయటం అంటే రాజకీయ నాయకులు మీరు చూసుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ నాయకులు ఆడే అబద్ధాలన్నీ కూడా ఈ రోజు నారా లోకేష్ గారు నిజం చేశారు. బాడీ షేమింగ్ చేశారు, వ్యక్తిగతంగా విమర్శించారు, ఎన్నో ఇక ఆ వ్యక్తిగత విషయాలు అదిగా సార్, నిలబెట్టుకోవడం గొప్పతనం సార్. వాళ్ళ బ్లడ్ లోనే ఉంది సార్ మాట అంటే మాట. నందమూరి తారక రామారావు గారు, అట్లానే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మాంగారు నందమూరి బాలకృష్ణ గారు, ఈ బ్లడ్ లోనే ఉంది సార్ నిజాయితీ. మాట మీద నిలబడే ఏకైక నాయకుడు మన లోకేష్ గారు. జై లోకేష్.